ప్రహరీ గోడ కూల్చివేత గ్రామంలో ఉద్రిక్తత. ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ కూల్చివేత ఘటనపై గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గత నెల 29న అర్ధరాత్రి సమయంలో ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడను కూల్చివేశాడు. రహదారి విస్తరణ పనులు నడుస్తుండగా రోడ్డుకు ఆ వ్యక్తికి సంబంధించిన స్థలం పోకుండా ఉండేందుకు ఎదురుగా ఉన్న పాఠశాల ప్రహరీ గోడను కూల్పించాడు. ఈ రోజు ఆ వ్యక్తి వచ్చి తిరిగి ప్రహరీ గోడ నిర్మిస్తానని చెప్పడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చడం ఎందుకు, తిరిగి నిర్మిస్తానని చెప్పడం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తికి సంబంధించిన కార్యాలయంపై గ్రామస్తులు కొందరు దాడి చేసి వస్తువులను ధ్వంసం చేశారు. పాఠశాల ప్రహరీ గోడ కూల్చివేత సంఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిలు మాట్లాడుతూ కూల్చివేత సంఘటనపై సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. సంఘటన స్థలానికి డీఎస్పీ, సీఐలు వచ్చి పరిశీలించినట్లు తెలిపారు. గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రాథమిక పాఠశాల ముత్యంపేట హెచ్ఎంగా ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. 29/1/2025 రోజు సాయంత్రం వరకు విధులు ముగించుకొని మేము వెళ్ళిపోయినాము. 30/1/2025 రోజున ఉదయం గ్రామస్తులకు ఫోన్ చేయడం జరిగింది. ఇట్లా పాఠశాల ప్రహరీ కూడా కూల్చివేసినారు సార్ అని చెప్పగానే నేను ఇమ్మీడియట్లీ పాఠశాలకు రావడం జరిగింది. వచ్చిన వెంబడే ఇక్కడ కూల్చివేసినారని చెప్పేసి పై అధికారులకు ఎంఈఓ గారికి, డిఓ గారికి తెలపడం జరిగింది. వారు పోలీసు వారు కూడా వచ్చి ఏఎస్పీ మేడం గారు కూడా వచ్చారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ. మరి వాళ్ళకి నేను పాఠశాల తరఫున ప్రహరీ కూడా కూల్చివేసిన విషయమై నేను పోలీసు వారికి కంప్లైంట్ చేసిన. ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. కూలగొట్టినటువంటి వ్యక్తి కూడా నిన్న వచ్చి సిఐ గారితో మాట్లాడిపించేసి నేను ప్రహరీ గోడను పునర్నిర్మిస్తానని చెప్పి ఒప్పుకొని పోయి పొద్దున పని స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ తిరిగి గ్రామస్తులందరూ పోగాయి ఎట్లా నువ్వు నిర్మిస్తావని చెప్పేసి అనేటప్పటికీ ఆయన పారిపోయాడు. మిగతా ఏంటంటే గ్రామస్తులందరూ పైసలు జమ చేసుకొని డబ్బులు వేసుకొని ఈ పిల్లలకు ఆటంకం కలగకుండా బయటకు వెళ్ళడానికి బయట వ్యక్తులు కనబడకుండా మంచి ప్రహరీ గోడను నిర్మిస్తామని చెప్పేసి టెంపరీగా వాళ్ళు విలేజర్సే డబ్బులు జమ చేసుకొని పని స్టార్ట్ చేయడానికి వెళ్ళారు సార్. పిల్లర్స్ తెచ్చి పునర్నిర్మిస్తామని గ్రామస్తులు. గోడను ఎందుకు కూల్చివేయవలసిందంటే పెద్ద రోడ్డు దొంపకొండ పోతుంది సార్. ఇట్లా అయితే మార్కింగ్ చేసారు అన్నట్టు స్కూల్ నుంచి ఈ కాంప్లెక్స్ కు. ఆ కాంప్లెక్స్ వివాదములు ఉన్నదని తెలుసు, హైకోర్టులో కేసు ఉన్నది. అయితే ఏంటంటే కూల్చివేస్తే ఇక్కడ జరపాలనే ఉద్దేశం ఆయనకున్నది. అయితే ఆ కూల్చివేసిన ఒప్పుకున్నాడు. అందుకే ఒప్పుకొని ఇది చేసిండు సార్. వేసిన అని ఒప్పుకున్నాడు. డీసీఎంతో నేనే మా డ్రైవర్ గుద్దిండు, నేను నిర్మిస్తా అంటే ప్రజలందరూ తిరుగుబాటు చేశారు.